లేదు, మంచం పైనే పరుపు మీదే పడుకునేవాడిని అని అన్నాను. అయితే అక్కడ మంచాలు పరుపులు గట్రా ఉంటాయన్నమాటండి అన్నాడు. కంబళ్లే కప్పుకోవాలా అండి అని ఇంకో ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు, 3-4 జోడించి కప్పుకుంటేనే గాని శీతాకాలంలో ఒకప్పుడు ఇన్ని కప్పుకున్నా గాని చలి ఆగేది కాదు అన్నాను. అంత చలుంటుందా అండి అన్నాడు మరొకతను. అంతా ఇంత చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తోంది అంటే మనకు మంచు పడ్డట్టు నీటి బిందువుల్లాగా కాదు. ఆకాశం మీద నుంచి ఎవరో దూది పింజలు తెల్లనివి కిందికి దింబరించినట్టుగా పడుతుంది. అది నేలమీదే పడ్డంతో కరిగిపోతుంది. కాని ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందంలో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డ కట్టిపోతుంది. అటువంటప్పుడు ఏరులు నదులు కూడా గడ్డ కట్టిపోవడం కద్దు. మేమున్న ప్రదేశం కంటే ఇంకా పైకి వెడితే అక్కడ ఇంకా శీతలం. 6 నెలలు చీకటి, 6 నెలలు వెళ్తురును అన్నాను. బాబోయ్, 6 నెలలు చీకట్లో లేవకుండా, అవశిష్టాలు తీర్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బ్రతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలేకేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన ఎవ్వరూ ఏ పని మానుకోరు. మనం మానుకున్నావా ప్రతినిత్యం జరిగేవన్నీ విధాయంగా జరిగి తీరుతాయి. నయం చీకట్లో సంసారాలు చేస్తారా అన్నావు కాదు అన్నాను. ఒకతను నిర్ఘాంతపోయి, అక్కడ ఆడంగులు కూడా ఇంత చలిలోనూ ఉంటారటండి అన్నాడు. మోగంగులున్న చోట ఆడంగులు మట్టుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడ ఆడోరు పెళ్లిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకొని. చాలే ఎదవ తెలివితేటలు నువ్వును, ఏసావు ప్రశ్న. ఎలాగైతేనే ఆడోళ్ళు, వాళ్ళకి పెళ్లిళ్ళు, వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడ్నుంచి వచ్చారనుకున్నావు? ఎదవ్వ, మనం గాని కంటున్నావా ఏంటి ఇళ్ళని? అలా టోరిని అడిగేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు. నా బదులు తను సమాధానం చెప్తూ, మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు కిన్నుడై తల వంచుకొని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను ఇంతసేపట్నుంచి మౌనంగా కూర్చున్నవాడు నాకేసి చూసి చేతులు జోడించి, బాబయ్యా, ఒక సందేహం తమరిని అడగాలనుంది. ఇది అడగకూడని ప్రశ్నేనండి, అందుకనే భయపడుతున్నాను. తమరిని చూసి కాకపోయినా ఈ కుర్రనాగన్నలంతా ఏమన్నా అంటారని, నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు. పెద్దవాడవు, నిన్ను నే పుట్టినప్పటినుంచి ఎరుగుదును. నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూను. మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయమూ సందేహము ఎందుకోయ్ కాని అన్నాను. అలా చేతులు జోడించుకునే రహస్యం చెప్తున్నట్టు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళే. ఏమి అడుగుతాడోనని నేను హడలిపోతుంటే, మనోళ్ళకి మళ్ళే నెల నెలకి బయటుంటారా అండి అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడవు, అడగవలసిన ప్రశ్నే అడిగావు. మనలో మాట వాళ్లేగాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయస్సు వచ్చిన తరువాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలో బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు అనగా మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారు అన్నాను. అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారా అండి అన్నాడు. వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తరువాయి పనులు చేస్తారో చేయరో నాకు తెలీదు. నువ్వు అడగను కూడదు అన్నాను. పోన్లేండి, అడగను కానండి. మీ మడిసి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబయ్యా అన్నాడు. ఆ రోజులన్న సంగతి ఎప్పుడు చెప్పలేదు నాతో ఆవిడ. చెప్తే ఏం జరిగేదో కాని, ఇంకా నువ్విలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినబడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటకు వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్లు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా వాళ్లు మరికొన్ని ఊహించుకొని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లోంచే కాకుండా దేశం నుంచే తగిలేస్తారు అన్నాను. అందరూ ఒక్క మాటుగా గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కుర్రవాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అవన్నీ ఇక్కడ తెలిసినా
మీ వారు వెళ్ళగొడతామంటే మేము ఒప్పుకోములేండి, ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాటు గుండెల మీద చేయి వేసుకుని, థాంక్యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు, అంతే చాలు అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఓ 10 మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నరసాపురం నుంచి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమారమణ గోవిందో హరి అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటో ఈ హడావిడి, అంతా కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుంచి ఇందులో ఏ ఒక్క మొహం కనబడలేదు. ఏమైపోయారు? ఏదో పాడు పనిచేసి ఉన్నా 3 ఏళ్లు మొహం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్ళు పకాలన నవ్వారు. మన పార్వతీశో మొత్తం మీద అక్కడికి వెళ్ళినా మారని చిల్లి గవ్వలా మామూలుగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏదీ కాని వేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున వచ్చిన వాన పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు. మీరందరూ ఈ పూట ఇక్కడే తిష్టవేస్తానంటే నేను ఒప్పుకోనబ్బాయి, తరువాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తరువాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండిపోయింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్లవల్లని లేచారు కాబోలు. మేము మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకో చిన్న హెచ్చరిక చేసి వెడదామని వచ్చాం. మీరు దేశంలోకి దయచేశారన్న వార్త 4 రోజుల క్రితమే నరసాపురం అంతా దావాగ్నిలా చుట్టబెట్టింది. వార్త వినగానే కోర్టుకు వెళ్లేటప్పుడు గౌన్లు, తలగడలు తగిలించుకోవటం మర్చిపోయారు. కాని అవి అధికారికంగా చెప్పలేకున్నాం. మరికొన్ని వాటి గురించి కూడా ఏవేవో మర్చిపోయారని విన్నాం. కాని అవి అధికారికంగా చెప్పలేకున్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుతాంశం ఏమిటంటే, మన హైస్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయ నిశ్చయమైంది. ప్లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్స్ గా చెప్పడానికే మేము ఒక్క పరుగున వచ్చాం. బహుశా సభ రేపే జరగవచ్చు, లేదా ఎల్లుండి ఒకటి, ఆవలెల్లుండి ఒకటి జరిగి తీరుతాయి. మన స్కూలు సభకు మిమ్మల్ని ఆహ్వానించటానికి కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరబాదర 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని ఇందువల్ల ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలపడమైనది అంటూ నాతో చిన్నప్పట్నుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లర్లలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు చేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొద్దిసేపటికో, లేకపోతే వారితోనూ నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాడు అన్నాడు ముకిలిత హస్తాలతో మరో పూర్వాశ్రమవాసి. ఇక మేము వచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేము విరమిస్తున్నాం అని పూర్వం మా మూర్తిత్రయంలో 3వవాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. అందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక మీరెన్నడూ ఇటువంటి పిచ్చి వేషాలు వెయ్యమని అగ్ని సాక్షిగా సూర్యచంద్రాదుల సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారు రాని చెప్తాను అన్నాడు. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోయారు. నేను లోపలికి వెళ్లి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేమిటి, సభలేమిటి, సందర్భంలేమిటి అనుకుంటూ ఏ అనుభవమూ లేని నేను ఏముపన్యాసం ఇవ్వనా, ఏం మాట్లాడనా అని అనుకుంటూ అసలు దాని భావమేమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చనకు ముగింపుగా గంట లోపల నుంచి వినపడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లేనాయనా, కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువుగాని, వచ్చిన దారిలో ఎవరైనా భోజనానికుంటే వారిని కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇయ్యి అని లోపలికి వెళ్లిపోయింది. వచ్చేవారెవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. పైవీస్తళ్ళు ఏమీ వద్దు అని నేను నూతి దగ్గరకు వెళ్లి కాళ్ళు కడుక్కొని పట్టు వస్త్రము ధరించి బుద్ధిమంతుళ్లాగా భోజనానికి తయారయ్యాను. ప్రతి పూట భోజనాలయ్యేవి. నేను వచ్చినప్పటినుంచి అక్కడ నువ్వు ఏమి చదివావు, ఏం పాస్ అయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడ సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికములు ఎలా గడిచేవి
అక్కడ జీవిత విశేషాలేమిటి, విధానాలేమిటి అని ఒక్క మాట నన్ను అడగలేదు. ఆయన అడుగుతాడని నేనెన్నో చెప్తామని ఎంతో ఉత్సాహపడేవాణ్ణి. ఒక్క మాట ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలీదు. ఆలోచిస్తే ఆయన అడక్కపోవడమే సబబే అనిపించింది. అక్కడ నేను చేసిన పనులన్నీ కాని, కొన్ని కాని విని ఉంటే ఆ అప్రాచ్యపు చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు అనుకుంటాను. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదనుకునేవారనుకుంటాను. అందుకేనా ఏమీ తెలుసుకోకపోవడమే మంచిదని ఉభయతారకమని నిర్ణయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీద ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనాలు ముగించుకొని వాకిట్లోకి వచ్చాం. మా నాన్న భగవద్గీత చేతపుచ్చుకొని అలవాటు ప్రకారం కొంతసేపు పారాయణ చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోనికి వెళ్లారు. మా అమ్మ భోజనం తర్వాత సవరణలు చేసుకుంటూ ఉంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా నిద్రాజాడ్యం నిన్ను చేరే కదరా అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించింది. 1 గంటో అరగంటో నిద్రపోయి ఉంటాను. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమోనని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదని తెలుసుకొని ముఖ ప్రక్షాళన చేసుకుని మళ్లీ నా చదువులో పడ్డాను. మళ్లీ కాసేపు గ్రంథపట్నం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపల నా పలహారం పళ్ళెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలకి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను వచ్చి నమస్కారం చేయగానే వారు నవ్వుతూ "ఏమోయ్ పార్వతీశం" అంటూ లేవపోయారు.